శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ కామాక్షి విలాసము కాంచీ క్షేత్ర శ్రీ కామాక్షి చరిత్ర. ఆంధ్రీకర్త అభినవ నన్నపార్య, పిసపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురించిన వారు శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. ఆత్మీయులారా, కామాక్షి విలాసంలో ప్రథమ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. సురథ మరియు మార్కండేయ సంవాదం. సురథుడను మహారాజు మార్కండేయ మహర్షికి సాష్టాంగ నమస్కారం ఆచరించి వినయంతో ఈ విధంగా నేను: ఓ వేదాంత విత్తమా, మహాతేజస్వి, కరుణాసముద్ర, మహర్షి సార్వభౌమ మార్కండేయ, ఇంతకు పూర్వము మహాపుణ్యప్రదమైన చండికా చరిత్రమును దయతో తెలిపి ఉన్నావు. ఇప్పుడు పీఠత్రయ రహస్యమును వినవలను అన్నడి కోరిక అధికంగా కలదు కనుక దాని విశేషములను సవివరముగా తెలియపరిచి నన్ను కృతార్థుని గావించ ప్రార్థన అని పలికెను. అప్పుడు మార్కండేయ మహర్షి: ఓ సురత మహారాజా, నీవు అడిగిన పీఠత్రయ రహస్యమును సవివరముగా చెప్పెదను, సావధాన మనస్కుడవై వినుము. 70 కోట్ల ఆమడలు విస్తీర్ణము గల భూమండలము అంతటను కామకోటి పీఠములు కలవు. వానిలో 64,000 పీఠములు ఉత్తమములు. వానిలో 64 పీఠములు ఉత్తమములే. మరలా వానిలో 70 ఉత్తమములు. మరలా వానిలో 24 ప్రశస్తములు. వానిలో మరలా 18 శ్రేష్టములు. మరలా వానిలో 70 ఉత్తమములు. మరలా వానిలో 24 ప్రశస్తములు. వానిలో మరలా 18 శ్రేష్టములు. మరలా వానిలో 3 పీఠములు ఉత్తమోత్తములైనవి. కామరాజాది 3 పీఠముల వివరణము. ఆ 3 పీఠముల్లోనూ మొదటిది కామరాజ పీఠము. ఇది వాగ్బీజము, ఐం రూపముకు వాగ్భో కూటము. ఈ కూటము హయగ్రీవునిచే అర్చించబడినది. ఇది కాంచీపురమున కలదు. రెండవది జాలంధర పీఠము. ఇది మన్మథ బీజం, క్లీం రూపముగు మధ్యకూటము. ఈ కూటము భృగు మహర్షిచే పూజింపబడినది. ఇది జ్వాలాముఖి క్షేత్రమునందు కలదు. మూడవది ఓఢ్యాన పీఠము. ఇది శక్తి బీజ సౌహ్ రూపముగు శక్తి కూటము. ఈ కూటము వ్యాస మహర్షిచే ఉపాసించబడుచున్నది. ఇది కామరూపదేశమును కలదు. ఈ 3 పీఠములు అన్ని పీఠముల కంటెను కూడా ఉత్తమోత్తమైనవి. కాంచీ క్షేత్ర ప్రమాణ వివరణము. ఓ మహారాజా, ఈ 3 పీఠములలో మొదటిదగు కామరాజ పీఠము కాంచీపురమును కలదు. అట్టి కాంచీ క్షేత్ర ప్రమాణమును తెలిపెదను వినుము. గంగానదికి దక్షిణ దిక్కున 200 ఆమడల దూరమున మహాపుణ్యప్రదము కాంచీ క్షేత్రము కలదు. దానికి తూర్పున సముద్రము కలదు. ఈ సముద్రం నందు కాల్ నియమములతో అవసరము లేక ఏ మానవుడు ఎప్పుడు స్నానం ఆచరించినను వాని పాపములు పోవును. మొట్టమొదటిగా సరస్వతీదేవి నదీ రూపమును ధరించి ఈ సముద్రంలో చేరి తన దోషములను పోగొట్టుకుని తన భర్తయగు బ్రహ్మదేవుని పొందెను. ఆ విధముగా దోషములను పోగొట్టుకునిన సరస్వతీదేవి ఆ తూర్పు సముద్రమందు స్నానము చేయుటకు కాల్ నియమము లేదని, ఈ ప్రాంతమున ఎల్లప్పుడూ నివసించు వారికి ఈ స్నానం వలన విష్ణుపద ప్రాప్తి కలుగుననియు ఆ సముద్రమునకు వరమిచ్చెను. దక్షిణ పినాకిని జన్మకథ. తూర్పు సముద్రమునకు నైరుతి దిక్కున 6 ఆమడల దూరమున దక్షిణ పినాకిని అను ఒక నది కలదు. ఇది శివధన సంబంధమైనది. శివానుగ్రహముతో దేవగురువుకు భృగు మహర్షి ఒకానొక సమయమున సకల పాపములను పోగొట్టడి భూమిలోనున్న ధనస్సును చేత్తో పైకి ఎత్తగానే ఆ నేలలో ఒక నది పుట్టెను. పూర్తిగా నీటితో నిండి సముద్రములో కలియుటకు వెళ్ళుచున్న ఆ నదిని చూసి భృగువు దానికి పినాకిని అని పేరు పెట్టి, ఈ నది యందు స్నానమాచరించిన మానవులు సకల పాప విముక్తులై
విష్ణులోకమునకు చేరుదురని వరమునిచ్చెను. శిలాహ్రద ప్రభావము. తూర్పు సముద్రమునకు వాయువ్య దిక్కున 7 ఆమడల దూరమున మహాపుణ్యప్రదము అమృతత్వమున సంగడి శిలాహ్రదము అను తీర్థము కలదు. పూర్వము హనుమంతుడు అమృత సంజీవని ఔషధమును దీనిలో కడిగి లక్ష్మణునికి ఇచ్చి జీవింపజేసెను. అనంతరం హనుమంతుడు ఈ తీర్థమందు స్నానమాచరించిన వారందరూ దీర్ఘకాలము జీవించి భగవంతుని స్మరించుచు చివరకు విష్ణులోకమును పొందుదురు అని వరమిచ్చెను. స్వామి పుష్కరిణీ ప్రభావము. శిలాహ్రద తీర్థమునకు ఈశాన్య దిక్కున 8 ఆమడల దూరమున స్వామి పుష్కరిణి కలదు. పూర్వము నారాయణుడు పద్మావతిని వివాహం చేసుకొనదలచి శిష్యులతో కూడా శేషాద్రి పర్వతంపై నివసించి స్నానపానాది అందులకై ఒక్కొక్క శిష్యునిచే ఒక్కొక్క తీర్థమును తెప్పించుకొనుచు విరజానదిని కూడా తెప్పించుకొని వీన్నన్నిటినీ ఒకటిగా చేసి స్వామి పుష్కరిణి అను ఒక మహాతీర్థము నిర్మించెను. ఏ మానవుడు ఈ పుష్కరిణి యందు భక్తితో స్నానమాచరించునో ఆ మానవుడు భూలోకమున ఐహిక సుఖములను అనుభవించి చివరి దశలో విష్ణులోకమును పొందును అని వరమిచ్చెను. బ్రహ్మశాలాంతర్గత మహాబలిపుర దేవకీపురముల మహిమ. స్వామి పుష్కరిణి తీర్థమునకు ఆగ్నేయ దిక్కున 8 ఆమడల దూరమున తూర్పు సముద్రము కలదు. తుండీరుడు అను మహారాజు ధర్మబద్ధముగా ఆ భూమండలమును పాలించుట చేత దానికి తుండీర మండలము అని పేరు వచ్చినది. తూర్పు సముద్రమునకు పడమర దిక్కున ఆమడ దూరంలో మహాబలిపురము కలదు. ఇచ్చట బలిచక్రవర్తి శంకరుని ఆరాధించి ఐశ్వర్యమును పొందిన. మహాబలిపురమునకు నైరుతి దిక్కున 5 ఆమడల దూరంలో దేవకీపురము కలదు. ఇచ్చట ఉగ్రసేనుడు హరుని ఆరాధించి దేవకి అను కన్యారత్నమును కాంచుట వలన దేవకీపురము అయినది. విరించీపుర నాగహలపురముల ప్రభావము. దేవకీపురమునకు వాయువ్య దిక్కున 5 ఆమడల దూరంలో బ్రహ్మ రంభ కొరకు విరించిపురమును సృష్టించెను. విరించిపురమునకు ఈశాన్య దిక్కున 5 ఆమడల దూరమున నాగహల అను పట్టణం కలదు. సముద్ర మథన సమయంలో జగమును నశింపచే శక్తితో పుట్టిన హాలాహలమును శివుడు భక్షించిన ప్రదేశమే ఇది. ఇది నాగహలాపురమునకు ఆగ్నేయ దిక్కున 6 ఆమడల దూరమున మహాబలిపురము కలదు. ఈ 4 దిక్కుల నడువనున్న ప్రదేశమున పార్వతి తపస్సు చేయుటచే దీనికి తపోవనము అని పేరు వచ్చి ఉన్నది. త్రివేణి సంగమపుర వ్యాఘ్రవనముల మహిమ. మహాబలిపురమునకు పడమర దిక్కున 3 ఆమడల దూరమున త్రివేణి సంగమపురము కలదు. శ్రీ మహావిష్ణువు తన భక్తునికి త్రివేణి స్నాన ఫలంబు వసగిన ప్రదేశమిది. త్రివేణి సంగమపురమునకు నైరుతి దిక్కున సపార యోజన దూరంలో వ్యాఘ్రవనము అను క్షేత్రం కలదు. వ్యాఘ్రపాదుని ప్రార్థనకు మెచ్చి శివుడు తాండవము చేసి నివసించిన ప్రదేశం ఇది. క్షీరాబ్ద నగరీ కథ. వ్యాఘ్రక్షేత్రమునకు వాయువ్య దిక్కున సపార యోజన దూరంలో క్షీరాబ్ది నగరం కలదు. శ్రీ మహావిష్ణువు తన భక్తునికి క్షీరాబ్ది శయనుడిగా దర్శనమిచ్చిన ప్రదేశమిది. నందిగంగాపుర మహిమ. బ్రహ్మశాల. క్షీరాబ్ది నగరమునకు ఈశాన్య దిక్కున సపార యోజన దూరంలో నందిగాంగపురము కలదు. శివుడు ఒక చండాను అనుగ్రహింపదలిచి వృషభముఖము నుండి గంగను ప్రవహింపజేసి ఆ గంగాజలముతో ఆ చండాల్ని స్నానమాచరింపజేసి వాని కైలాసం వసంగెను. ఈ నంది గంగాపురమునకు ఆగ్నేయ దిక్కున సపాద యోజన దూరంలో త్రివేణి సంగమపురము కలదు. ఈ 4 దిక్కుల మధ్యనున్న భూమి యందు పరమేశ్వరుడు అశ్వమేధ యాగము చేయదలంచి యాగశాలను ఏర్పాటు చేసెను. నాటి నుండి ఈ ప్రదేశమునకు బ్రహ్మశాల అని పేరు కలదు. త్రివేణి సంగమపురమునకు పడమర దిక్కున 1 యోజన దూరంలో హరిక్షేత్ర నివాసినికు పాంచాలికా దుర్గ నివసించుండెను. ఆ పాంచాలికా దుర్గమునకు పడమర దిక్కున 81 అంశకములు దూరమున కన్యకేశ్వరుడు అని శంకరుడు కలదు. శ్వేత విష్ణు కథ.
ఆ కన్యకేశ్వరునకు ఉత్తర దిక్కున ఏవరి యొక్క అంశకముల దూరమున సూర్య పుష్కరిణి అని చెరువు గలదు. ఈ చెరువునందు శ్వేత విష్ణువు నివసించుండెను. క్షేత్రాగ్ని దుర్గా మహిమ. శ్వేత విష్ణువునకు దూరపు దిక్కున 17 అంశకముల దూరమున చంద్ర పుష్కరిణి కలదు. ఆ చంద్ర పుష్కరిణి ఒడ్డున క్షేత్రాంగి అని పేరు గల మహాదుర్గ కలదు. ఆ క్షేత్రాంగి దుర్గకు ఆగ్నేయ దిక్కున ఏబడి యొక్క అంశకముల దూరమున పూర్వము చెప్పబడిన పాంచాలిక దుర్గ నివసించుండెను. కాంచీ క్షేత్ర మహిమ. ఈ 4 దిక్కుల నడుమ కాంచీ క్షేత్రము కలదు. గోరూపధారణి అయిన పృథివికి కాంచీ ప్రధాన స్థానమై ఉండుటచే దీనికి కాంచీ క్షేత్రమని పేరు వచ్చినది. ఇక్కడ విష్ణువు శివ సన్నిహితుడై ఉండును. ఈ క్షేత్రము శక్తి ప్రధానమై మహాశక్తి ప్రభావ సముపేతమై వినాశరహితముగను సత్యవ్రతాహ్వయముగను వెలుగొందుచున్నది. ఇది నదీశైల దేవాలయాంకములచే భాస్కర సంజ్ఞకముగను బిల వృక్ష విమానాంకములచే దైవ సంజ్ఞకముగను ప్రకాశించున్నది. అదే విధముగా శివశక్త్యాత్మకముగను హరిహరాత్మకముగను ప్రసిద్ధి చెందినది. మాయ మహామాయ అని చెప్పబడి పరమాత్మ శక్తి సహజముగా నిర్గుణ ఏకరూపమైనను సత్వరజ తమో గుణములచే విష్ణువు శక్తి అని 2 రూపములే కాక సగుణమై త్రివిధరాత్మకముగా అనగా శివ కేశవ శక్తి రూపములుగా ఆ మహామాయ స్త్రీ పుంస భేద శూన్య రూపములతో ఈ కాంచీ క్షేత్రమందు విరాజిల్చున్నది. కనుక ఆ క్షేత్రము త్రివిధాత్మక రూపాఢ్యమై సాధుజనులచే ఆరాధింపబడుచున్నది. ఈ ధరిత్రిలో కైలాసము, వైకుంఠము, శ్రీపురము ఈ కాంచీ క్షేత్రమందు తప్ప మరి ఎచ్చటనూ లేవు. ఇచ్చటి వృక్షములన్నీయు కల్పవృక్షములు. ఉదకమంతయు గంగోదకము. నరులెల్లరూ సురులు. శిలలు శివకేశవ స్వరూపములు. రజస్సు పావనకరము. వాయువు పాపహరము. మోక్షాకాంక్షులకు అమరులు, సిద్ధులు, ఋషులు మొదలగు వారందరూ దివ్య తేజస్సుతో ఈ కాంచీ క్షేత్రమందు నివసించున్నారు. కావున ఓ రాజేంద్ర, కాంచీనగరము దివ్య జనస్థానము, మహాపుణ్యప్రదము అయి మహర్షులచే ఈ తుండీర భూమండలమంతయు కాంచీ మండలముగా పరిగణింపబడుచున్నది. క్షీరనది ప్రవాహ ఆరంభ. క్షీరనది ప్రభావము. తన నీటియందు స్నానము చేసినంత మాత్రముననే మానవుల సకల పాపములను పోగొట్టి ముక్తిని ప్రసాదించడి క్షీరోష్ణీ నది కాంచీ మండలమునకు మధ్యన ప్రవహించుచున్నది. ఈ నది మొదట లలితా త్రిపుర సుందరి స్తనముల నుండి పుట్టినది. ఈ నది కృతయుగమున ఘృతవాహినియు కలియుగమున జలవాహినియు అయి ప్రజలకు జరామరణ దుఃఖములను పోగొట్టి జ్ఞానమును ఇచ్చుచుండెను. ఈ క్షీరోష్ణీ నది పూర్వము బ్రహ్మదేవునకు పరదేవత ఆజ్ఞచే జ్ఞానమును సంగినది. ఓ సురత మహారాజా, పాపమును ఎల్లనూ పోగొట్టి ఈ చరిత్రను చెప్పెదను, శ్రద్ధాసక్తుడవై ఇనుము. పూర్వము చతుర్ముఖుడకు బ్రహ్మ ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామితో ప్రణవార్థం అనగా ఓంకారం విచారణ ప్రారంభించి పరాక్షీరపాన ప్రభావముతో జ్ఞానమును సర్వజ్ఞత్వమును జయమును పొందెనని తెలుసుకొని ఆ పరాక్షీర ప్రాప్తికై నైందశైలమునకు వెళ్ళెను. అచట పరమేశ్వరిచే నిర్మితమైన చెరువు నుండి శంకరునిచే ఉపదేశింపబడిన శ్రీ విద్యా పరమేశ్వరి మహామంత్రమును ధ్యానపూర్వకముగా 100 సంవత్సరములు జపించెను. అంతటా మాయాస్వరూపిణి మహాకైలాసవాసిని శ్రీచక్రపుర సమ్రాజ్ఞి శ్రీ విద్యా పరమేశ్వరి, శ్రీ లలిత, శ్రీ రాజరాజేశ్వరి అను వివిధ నామములతో వెలుగొందడి శ్రీ మహాత్రిపుర సుందరి బ్రహ్మదేవుని తపస్సుకు సంతసించి తన వద్దన్న క్షీరానామధేయుడు అను జ్ఞానరాత్రియును జరామృత్యు విఘాతియును అగు అమృతేశ్వరిని బ్రహ్మదేవునకు జ్ఞానదానమనర్చువని విడిచెను. అనంతరము అమృత స్వరూపిణి ఆ క్షీరాదేవి పరమేశ్వరి ఆజ్ఞతో తపము అనర్చున్న బ్రహ్మదేవుని శిరస్సుపై అమృతధారారూపముగా కురిసెను. అంతటా బ్రహ్మ ఆ జ్ఞానామృతముకు దుగ్ధమును తాగి సంతృప్తుడై
మిగిలిన పాలను తన 4 ముఖముల నుండి విడువగా ఆ క్షీరము పర్వత సానువుల నుండి జాలువారి క్షీరాత్మిక ఆ దేవి నదీ రూపమును పొంది దక్షిణ ఉత్తరములు గల చెరువులందు సమాగమన వృత్త బాహు కుండలిని గద అన్న 4 నదులతో కలిసి కాంచీ మండలమునకు చేరి అచట నుండి తూర్పు సముద్రం నందు కలిసిన అనంతరము క్షీరనదీ స్నాన ప్రభావముచే సర్వజ్ఞుడైన బ్రహ్మ ఆ క్షీరనదిలో స్నానమాచరించిన ప్రతి మానవుడు పూర్వజన్మ జ్ఞానం గలవాడై సత్యవంతుడై కైవల్య పదమును పొందునని ఆ నదికి వరమిచ్చెను. ఈ విధముగా జ్ఞానప్రదాతై తుండీర మండలం నందు ప్రవహించు ఆ క్షీరాది నదియందుండి స్నానమాడిన మానవులు జ్ఞానం పొందిన వారై కైవల్యమును చేరుకునిరి. పూర్వము ఎల్లప్పుడూ పాపకార్యములను చేసిన ఒక బ్రాహ్మణుడు కొంతకాలమునకు మరణించి నరకమును పొంది అనేక శిక్షలను అనుభవించి మిగిలిన పాపములతో కుండలిని నది ఎందు కప్పగా జన్మించెను. తరువాత క్షీరనదిలోకి చేరటం వలన అందరి దుండుభా సర్పముచే మృగబడి పూర్వజన్మ జ్ఞానము కలిగి కైవల్యమును పొందెను. క్షీరనదీ జలమే కాక అందు నివసించడి జంతువులను తాకినను ముక్తి కలుగును. కావున క్షీరనది నదులలో ఉత్తమోత్తమైనది, జ్ఞానము సంగడిది అని కీర్తిని పొందుచున్నది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.